మనం ప్రస్తుతం షాద్నగర్ నియోజకవర్గంలో 11th వార్డులో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 11th వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న, మీరు కౌన్సిలర్గా ఎందుకు పోటీ చేయాలనిపించింది? అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఎలా ఉంది? మీరు ఫస్ట్ బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్కు రావడానికి కారణం మాకు ఆ రోజు ఉన్న మీ వార్డులో గతంలో ఉన్న కౌన్సిలర్లు ఎలా అభివృద్ధి చేసి అనుకున్నంత వరకు పనులు కాలేవు. ఎందుకంటే మీరు గతంలో సేవా కార్యక్రమం చేశారని మాకు వినిపించింది. ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు? కౌన్సిలర్గా మీ వార్డులో ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఏమేమి ఫస్ట్ ఏ అభివృద్ధి కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తారు? కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రజలు నా తన పెట్టినది ఏముందంటే, నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. మనం ప్రస్తుతం షాద్నగర్ నియోజకవర్గంలో 11th వార్డులో ఉన్నాము. ఇవాళ స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 11th వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడిపల్లి బీరప్ప గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది? ఫస్ట్ ఏ పార్టీలో మొదలైంది? ఫస్ట్ తెలంగాణ ఉద్యమం అని అప్పుడు అమరవీరులు తెలంగాణ గురించి చనిపోతుంటే అది చూసి మేము టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని, ఆయన నాయకత్వంలో 2009లో ఇక్కడ మా స్థానికంగా షాద్నాల్లో టిఆర్ఎస్ బలపేతం లేనప్పుడు మాదప్పుడు మున్సిపాలిటీ కాకుండా గ్రామ పంచాయతీ ఉండే. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మేము ఇక్కడ మా వార్డు నుంచి లేదా పరుకునగర్ నుంచి కూడా మేము సీనియర్గా ముందడుగు వేసి తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ అడుగు పెట్టి మాతో పాటు తెలంగాణ గురించి కష్టపడేటోళ్ళు చాలా మందిని తీసుకుపోయినాము. తెలంగాణ గురించి కొట్లాడినాము. తెలంగాణ సాధించినాము దాన్ని. దాంత వరకు మేము ఎక్కడ కూడా నిరపక్షం కానీ ఎప్పుడు మాకు పార్టీ నుంచి కానీ ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే, ఒక పిలుపు మా చెవులో పడ్డదంటే మేము చౌరస్తాలో పోతుంటిమి, ధర్నా చేస్తుంటిమి, రస్తా రోకా చేస్తుంటిమి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం. టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ గురించి మాకున్న అవగాహన. అలాంటి పార్టీ మాకు 10 సంవత్సరం అధికారంలో ఉండి కూడా మమ్మల్ని ఎక్కడ కూడా గుర్తించలేదు. ఎప్పుడు కూడా మాకు అండగాడులు ఇవ్వడలేదు. తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత ఎట్లయితే కాంగ్రెస్ వాళ్ళని తీసుకుందాం, ఎట్లయితే టీడీపీ వాళ్ళని తీసుకుందాం, మనకు బలమైన క్యాండిడేట్లు ఎవరు ఉండరు, పైసా ఎవరితానుంది, అలాంటి క్యాండిడేట్లను చూసుకొని ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ టీడీపీ వాళ్ళని తీసుకొని కౌన్సిలర్ అప్పుడే షాద్నగర్ మున్సిపాలిటీ అప్పుడే కొత్త బహుశా అయ్యింది. కాంగ్రెస్ టీడీపీ వాళ్ళని తీసుకొని మా ఆశల మీద, మా ఉద్యమం మీద గుణపాలు పొడిచి అలాంటి వాళ్ళకు అప్పుడు బీఫామ్లు ఇచ్చి వాళ్ళకు పని చేయమంటని చెప్తే పార్టీ సిద్ధాంతం మేరకు, కేసీఆర్ పిలుపు మేరకు మేము వాళ్ళకు సపోర్ట్ చేసినాము, వాళ్ళకు పని చేసినాము, వాళ్ళని గెలిపించుకున్నాము కూడా. గెలిపించుకున్నా మేము ఏ లీడర్ని అయితే గెలిపించుకున్నామో ఆ లీడర్లు కూడా మళ్ళా మమ్మల్ని అనగదొక్కుతుంటే షాద్నా నియోజకవర్గ అంజయ్ యాదవ్ గారు కానీ అలా తనని కానీ నేను మొర పెట్టుకుంటే కూడా ఎక్కడ పట్టించుకున్న పాపన పోలేరు. మాకు ఎక్కడ కూడా గుర్తింపు ఇవ్వలేరు. శంకరన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాము. ఆయన మమ్మల్ని గుర్తించిండు, మా కష్ట సుఖాలు చూసుకున్నాడు. ఇవాళ మాకు ఒక క్యాండిడేట్ ప్రపోజల్ పెట్టిండు. ప్రపోజల్ పెడితే మేము ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎంత వచ్చింది మా వార్డుకు? ఏం వచ్చింది లేదు. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాపాలనలో ప్రజలదే పాలన కాబట్టి రేషన్ కార్డులు కానీ, అలాగే ఫ్రీ బస్సు కానీ, డబల్ బెడ్రూమ్లు కానీ, రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాలలో ఆ 10 సంవత్సరాలకు ముందు పెళ్ళైన వాళ్ళే ఉండుండే. వాళ్ళకి తర్వాత ఈ 10 సంవత్సరాలలో పుట్టిన పిల్లలకు అందులో పేరు కూడా చేర్చుకోవడానికి వీలు లేకుండా పోయినుండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త మ్యారేజ్ 10 సంవత్సరాల నుంచి ఎంతమంది మ్యారేజీలు అయినాయి, వాళ్ళవి కాకుండా పిల్లలవి కూడా రేషన్ కార్డులో చేర్చుకోమైంది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ రేషన్ అయితే ఇస్తున్నాం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు మా వార్డులో జస్ట్ ఒక 2 నెలల కింద 30 లక్షల్లో పెట్టి వర్క్ చేయించినాం. సిసి రోడ్లు వేయించినాం. మా ఒక్కటే వార్డులో 30 లక్షలు పెట్టి చేయించినాం. మొన్న శంకరన్న ఒక 25 తారీఖు నాడు వచ్చి మా తన టెంకాయ కూడా కొట్టిపోయింది. మళ్ళీ ఒక 40 మీటర్ల రోడ్డు మళ్ళీ కూడా శాంక్షన్ చేసిండు.
అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు మేము కౌన్సిలర్ లేకముందే ఇన్ని పనులు చేసినాం. అభివృద్ధి కాంగ్రెస్ వచ్చినాక ఇంత అభివృద్ధి జరుగుతుందని మా ఒక మరి. మీరు ఫస్ట్ బీఆర్ఎస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు రావడానికి కారణం ఏంది అసలు? కాంగ్రెస్ కు రావడానికి కారణం మాకు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ అనే పార్టీ మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి ఓకే, మాకు ఆ పార్టీలో చేసిన సేవలు మస్తు ఉన్నాయి. మమ్మల్ని ఆ సేవలు చేసిన కూడా మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. అన్న మీరు కౌన్సిలర్ గా ఎందుకు పోటీ చేయాలనిపించింది? అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఎలా ఉంది? టిఆర్ఎస్ గుర్తించినందుకు కాంగ్రెస్ శంకరన్నకు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మేము పార్టీలో చేరినాం. శంకరన్న గుర్తించిండు, మా కష్టము మా ఇలువ తెలుసుకుండు, ఓ తెలంగాణ ఉద్యమకారుడు ఇంత కష్టం చేసిండు అని చక్కగా చేర్చుకుండు, మాకు అవకాశం ఇస్తుండు. మేము అందుకే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము. ఆయననే గుర్తించి ఎలా బీఫామ్ వరకు మా పేరు సర్వేలో ఫస్ట్ మాదే ఉంది. గతంలో సేవా కార్యక్రమాలు చేసిరని మాకు వినిపించింది. ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు? సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు మేము పిల్లలకు కానీ ఏదన్నా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ లేదు వినాయకుల చవితి వస్తుందంటే కానీ మా దృష్టికి మా 11th వార్డులోనే కాకుండా ఇక్కడ పక్కన మాకు టచ్ 10వ వార్డు కూడా టచ్లు ఉంటుంది. మా వరకు ఏ విషయంలో ఉన్నా కూడా నా వంతు సహకారంగా నా నుంచి అయినా చిన్న ఇంత ఉడత సాయం లాగా నా వంతు పనులు చేసిన. అన్న మీరు ఒక కౌన్సిలర్ గా కానీ గెలిస్తే మీ వార్డుని ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఏమేమి ఫస్ట్ ఏ అభివృద్ధి కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తారు? నేను కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రజలు నా తన పెట్టినది ఏముందంటే ఇందిరమ్మ ఇండ్లు చాలా మందికి చిన్ననో ఎంతనో మా 11th వార్డు స్టార్టింగ్ నుంచి ఉన్నవాడు. ఇది షాద్నార్ నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇది పరుకునార్ మండలం పరుకునారు, అందులో ఇది పరుకునార్ మొదలు బేస్ కాబట్టి కనీసం చిన్న 50 గజాలు 60 గజాలు జాగాలు ఉన్న మంది చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లతోని అలా ఫుల్ ఫ్రేమ్ చేస్తాం. వార్డులో ప్రజెంట్ ఏమేమి సమస్యలు ఉన్నాయి? మా వార్డులో ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ అని చెప్తుండ్రు. వాటర్ ఎక్కడొక్కడ బిల్లులు అయిపోయినాయి, చెప్పలేరు జనాలకు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ ఆ బిల్లుల గురించి ఎక్కడ చెప్పలేదు. ఒక్కొక్కరి ఇంటి పైన 10,000 5,000 3,000 4,000 బిల్లులు జామ్ అయి ఉన్నాయి. కనీసం మున్సిపల్ సిబ్బంది కానీ ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ ఒకసారి అలా దృష్టికి తీసుకుపోయి అవి ప్లీజ్ కట్టిపించేది ఉండే, నెలకు 100 రూపాయలు 100 రూపీస్ వేస్తున్నారని తెలిసింది నాకు. అవి చెప్పక వాళ్ళకు నెత్తి మీద భారం వేసి పెట్టారు. ఒకవేళ మీరు కౌన్సిలర్ గా గెలిస్తే ఈ సమస్యలు మొత్తం పూర్తి చేస్తారు? ఈ సమస్యలని విడతల వాడిగా ఈ సమస్యలని క్లోజ్ చేస్తాం. వాటర్ కానీ ఇంకొకటి మిషన్ బాగా ఎప్పుడైనా వాటర్ జామ్ అయ్యి లైన్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు జనాలకు మళ్ళా పాతకాలాలు మతికొస్తున్నాయి. అలాంటి వాళ్ళకు ఇప్పుడు వర్షాకాలం ఫుల్ అయింది, చెరువులలో నీళ్ళు ఉన్నాయి. భగవంతుడు కూడా సహకరించే వర్షాలు ఫుల్ పడ్డాయి కాబట్టి చెరువులలో కూడా బావులలో కూడా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మేము అక్కడక్కడ కొన్ని మంది అంటారు మాకు నల్ల రానప్పుడు ప్రాబ్లం చాలా అవుతుంది, పోవాల్సి వస్తుంది, వాళ్ళ పక్క ఏరియాలో పోయి వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే కొంతమంది చెప్పారు. వాళ్ళకు మా సొంత ఇంకా అందుకు కాదు, గవర్నమెంట్ తో కొట్లాడింది కాదు, మా ఎమ్మెల్యేతో కొట్లాడింది కాదు, వాళ్ళకి అక్కడక్కడ బోల్ర సమస్య ఉంది, కొద్దిగా లైన్ల సమస్య ఉంది, చేసేస్తాం కంప్లీట్ గా. అన్న ప్రజెంట్ అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కొద్దిగా విఫలమైందని కొంతమంది నాయకులు అంటారు. అలాంటిది మీరు కౌన్సిలర్ గా గెలుస్తా అంటాను ఎట్లా చెప్తున్నారు? ఇక్కడ కూడా విఫలం కాలేదు, గవర్నమెంట్ చేసే పనులన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. రాష్ట్రంలో కాదు, నేను నా సొంతంగా నా ఒక 11th వార్డు షాద్నగర్ మున్సిపాలిటీలో 11th వార్డు గురించే చెప్పగలుగుతాను. ఏరేవద్దు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి, ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి, డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఇంతమంది ఒక 15 నుంచి 20 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఇప్పటికి 2 సంవత్సరాలలో. మీ వార్డులో గతంలో ఉన్న కౌన్సిలర్లు ఎలా అభివృద్ధి చేసారు? అనుకున్నంత వరకు పనులు కాలేవు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే ఉండు, మున్సిపల్ ఉంది కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ కూడా టిఆర్ఎస్ కౌన్సిలర్ ఉండు కాబట్టి పనులు ఆల్మోస్ట్ అయిపోయాడు. చిన్న వార్డు మీరు చూసుకోండి, ఎక్కడైనా సరే 28 వార్డులు ఉంటాయి. 28 వార్డులలో అతి చిన్నవైన వార్డు 11th వార్డు ఉంటుంది. 11 ప్రతి వార్డు కూడా అంతే బడ్జెట్ వస్తుంది. ఏరే వార్డులనేమో వర్కులు ఎక్కువ స్పీడ్ అయిపోయినాయి. ఈ 11th వార్డుల చిన్న వాళ్ళనేమో ఇంకా వర్కులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ జనరేషన్ లో యూత్ స్టూడెంట్స్ కీలకం కాబట్టి మీ వార్డులో ఉన్న యూత్ కు ఈ ఎలక్షన్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటారు? మా పార్టీ తరఫున మా 11th వార్డు యూత్ కానీ వాసులకు కానీ నేను ఒకటే మనం చేసుకుంటున్నా, నేను టిఆర్ఎస్ పార్టీలో పని చేసిన చూసిన కష్టము కన్నీళ్ళు
ఉద్యమకాలది అన్ని చూసినాం, ఎక్కడ కూడా పార్టీ గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నాకు అప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చింది, నన్ను గెలిపించుకోవాలని నా ఒక మనవి. ఈ వార్డు ప్రజలందరికీ, పెద్దలకు, మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అభివృద్ధి వైపు ఇవ్వడమని నా ఒక వినపం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే ఉండు, నేను కూడా గెలిచినంటే కాలనీ నివాసులకు కానీ, పెద్దలకు కానీ, చిన్నలకు కానీ వాళ్ళలో ఒక మనిషినై కలిసికట్టుగా పనిచేస్తాను. వాళ్ళతో వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకి అనుకూలం ఏమేమి వస్తువులు కావాలో వాటిలకు సహకరించి వాళ్ళకు కంప్లీట్ గా పనిచేసి పెడతాను. అన్న, మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు కూడా అందరికీ నా ఒక ఇంటర్వ్యూ మీరు తీసుకున్నందుకు, అలాగే మీ ద్వారా నా వాయిస్ వెళ్తున్నందుకు మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా 11వ వార్డు కార్యకర్తలు, నన్ను ప్రేమించే అభిమానులకు అందరి తరఫున మీకు కూడా ధన్యవాదాలు.